అందరికీ నమస్కారం. మీనా కుమారి చదలవాడ. ఈరోజు నేను విజయవాడలో పుట్టి పెరుగుతున్నందుకు మా అమ్మవారైన కనకదుర్గమ్మ గురించి కొన్ని విషయాలు వివరణ ఇచ్చుకుందాం. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపైన స్వయంగా వెలిసిన తల్లి మా కనకదుర్గమ్మ. స్త్రీ శక్తి పీఠాల్లో ఇది ఒకటి. అమ్మవారు కనకం కనకం అంటే బంగారం, ఆ వర్ణం రంగు గల కనకవర్ణ రంగు గల ఆకారంతో ఉన్నారు. అందుకని కనకదుర్గ అని పిలుస్తారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురికి శక్తినిచ్చినటువంటి మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. అంతేకాదు, నేను సౌందర్యలహరిలో చదివాను, శివుడు స్వయంగా ప్రకాశ శక్తి ఉన్నప్పటికీ ఈ శక్తితో కూడినప్పుడే, అంటే అర్ధనారీశ్వరి శక్తి ఉంటేనే సమర్థుడవుతాడు. శివశక్తైక రూపిణి దుర్గమ్మ అన్నారు. అందుకే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడు మా దుర్గమ్మ. ప్రేమ రూపిణి ప్రియంకరి మా దుర్గమ్మ. ప్రకృతిలోని సౌందర్యానికి మూలం ఈ దుర్గమ్మ. ప్రతి జీవికి కదలికనిచ్చే పరాశక్తి దుర్గమ్మ. ప్రకృతికి అందాన్నిచ్చే శాకాంబరీదేవి దుర్గమ్మ. అందుకే ప్రేమతో ఉన్న మాతృరూపిణి అంటారు. దుర్గతులను దూరం చేసి సద్గతులను ఇచ్చే దుర్గమ్మ ఈ కనకదుర్గమ్మ. వేద విద్యకు మంత్రరూపిణి కనకదుర్గమ్మ. అందుకే ఆషాఢ మాసం వచ్చిందంటే, అంటే శ్రావణ మాసం రాబోతుండగా ఈ విజయవాడలో ఉన్న స్త్రీలు అమ్మవారి కొండకి గిరి ప్రదక్షిణ చేసి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు తీసుకెళ్ళి ఇంటి ఆడపడుచుగా ఇస్తారన్నమాట. తరువాత అమ్మవారి దీక్ష కూడా తీసుకుంటారు. అప్పుడు ఎరుపు రంగు వస్త్రం ధరిస్తారు. ఆరెంజ్ ఎరుపు మిక్స్డ్గా గిరి ప్రదర్శన చేస్తారు. మహిమాన్వితమైనటువంటిది దుర్గమ్మ. ఇక్కడ మల్లికార్జున స్వామి ఉన్నారు, కొలువై ఉన్నారు. ఇంద్రకీలాద్రి పైన పాండవుల్లో ఒకడైన అర్జునుడు తపస్సు చేసి ఈ మల్లికార్జున స్వామి ద్వారా పాశుపతాస్త్రాన్ని పొందారు. అటువంటి ఘనత మన విజయవాడకు ఉంది. నేను ఎంతో గర్వపడతాను. దుర్గమ్మ మా అమ్మ ఇంద్రకీలాద్రి ఇక్కడ సమీపంలో మేము నివసిస్తున్నందుకు ఎంతో సంతోషపడతాం. శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుంచి లక్షలాది సంఖ్యలో జనం వచ్చి చూస్తుంటారు. భక్తులకు అన్ని సదుపాయాలు చేస్తారు ప్రభుత్వం. నవరాత్రులు ముగిశాక హంసవాహనంపై కృష్ణానదిలో ఊరేగింపు చేస్తారు. చాలా శోభాయమానంగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనా కుమారి చదలవాడ. ధన్యవాదాలు.